మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుంది? అసలు విస్తరణకు ముహూర్తం ఎప్పుడు? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఆశావాహుల్లో మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. గత పర్యటనలోనే ఈ మేరకు పదవుల పంపకంపై హైకమాండ్ నుంచి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ తీసుకున్న ప్రచారం సాగినా మళ్ళీ ఇప్పుడు ఏం చర్చించబోతున్నారు? అందరిలోనూ ఇప్పుడు ఇవే ప్రశ్నలు. ఒకే ఒక్క ఛాన్స్ అంటున్నారు ఆశావహులు. అవును, తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల కోలాహలం నెలకొన్న వేళ ఎక్కడ చూసినా ఏ ఇద్దరు నేతలు భేటీ అయినా మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు, ఇతరత్రా అవకాశాలపైనే జోరుగా చర్చ సాగుతోంది. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆశావహులంతా ఎప్పుడెప్పుడు పదవులొస్తాయా, ఎవరెవరికి ఛాన్స్ వస్తుందా అని గంపడ ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే జూలై 2న మంత్రివర్గ విస్తరణ ఉండబోతోందని, ఈ మేరకు తనకు సమాచారం ఉందంటూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మరోసారి మంత్రివర్గ విస్తరణపై చర్చ జోరందుకుంది. ఇప్పటికే ఒకసారి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనేందుకు గతంలో హస్తన వెళ్లిన రేవంత్ రెడ్డి హైకమాండ్తో చర్చలు జరిపారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, పీసీపీ నియామకం సహా పలు అంశాలపై చర్చలు జరిపినట్లు ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకారం కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అని చెబుతున్నా ఈ సమయంలోనే మరోసారి అధిష్టానం పెద్దలతో సీఎం చర్చలు జరుపుతారన్న ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత జరుగుతాయని భావిస్తున్న పదవుల పంపకాల విషయానికొస్తే రాష్ట్రంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపైనే ఎమ్మెల్యేలు ఎక్కువగా దృష్టి సారించారు. ఇక పీసీసీ చీఫ్ గా కొత్తవారి నియామకం, కార్పొరేషన్ల చైర్మన్లు సహా పలు నామినేటెడ్ పదవుల భర్తీపైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. వీటన్నింటిలో మొదటగా మంత్రివర్గ విస్తరణకొస్తే గతేడాది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణలో ఉన్న మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రకారం చూస్తే మొత్తం 18 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. అంటే సీఎంతో పాటు 18 మంది మంత్రులు ఉండవచ్చు. ప్రస్తుతం 12 మంది ఉండడంతో మరో 6 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో విస్తరణలో ఎవరికి చోటు దక్కుతుందన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే జిల్లాలు, సామాజిక వర్గాలు అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీనిపై దృష్టి సారించడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్లు, జూనియర్లు సైతం మంత్రి పదవులపై ఆశలు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరి పేర్లపై జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి ఆమాత్య యోగం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇక ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరుపైన ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే కాదు, అంతకుముందు కూడా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు బల్మూరి వెంకట్. పైగా అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఈయనకు మంచి పేరే ఉంది. దీంతో బల్మూరి వెంకట్ పేరు వినిపిస్తోంది. మున్నూరు కాపు, కురుమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మున్నూరు కాపుల్లో బలమైన నాయకుడిగా ఉన్న ఆది శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. కురుమ సామాజిక వర్గం నుంచి బీర్ల ఐలయ్యకు పదవి ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఎస్టీ సామాజిక వర్గానికి ఒక పదవి ఖాయమని చెబుతున్నారు. ఆ కోటాలో చూస్తే దేవరకొండ ఎమ్మెల్యే భాను నాయక్ లేదంటే ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న ఒకరికి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మ బొజ్జకు ఆమాత్య యోగం దక్కవచ్చని చెబుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ విషయానికొస్తే మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ పేరుపై ప్రచారం సాగుతోంది. అదే సమయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని అంటున్నారు. అయితే ఇప్పటికే ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలన్న అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ నిర్ణయానికొచ్చారని, ఆయన సూచించిన వారికే పదవులు దక్కుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు విపక్ష బీఆర్ఎస్ నుంచి కొందరు నేతలు పార్టీలోకి వస్తూ ఉండడంతో వారిలో ఒకరికి ఛాన్స్ ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఎవరికి ఇవ్వాలి, ఇస్తే ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ఇలా పలు అంశాలపై చర్చించడంతో పాటు తాను తయారు చేసిన మంత్రివర్గ జాబితాను ముఖ్యమంత్రి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి ఆమోదముద్ర వేయించుకుంటారని, ఈ పర్యటన తర్వాత ఏ క్షణమైనా విస్తరణ ఉండే అవకాశాలున్నాయన్న టాక్ నడుస్తోంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు పూర్తవడంతో ఇప్పుడు టీపీసీసీ చీఫ్ గా కొత్తవారిని నియమించేందుకు సిద్దమవుతోంది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటి వరకు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినా పార్లమెంట్ ఎన్నికలు వెంటనే రావడంతో కొత్తవారికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే కొంతమేర గందరగోళం ఏర్పడుతుందన్న భావనతో ఇన్నాళ్లు ఈ ప్రక్రియను వాయిదా వేసింది హైకమాండ్. ఇప్పుడు ఎన్నికలు పూర్తి కావడంతో నూతన పీసీసీ ప్రెసిడెంట్ను నియమించనుంది. ఈ పదవి కోసం కూడా పార్టీలో గట్టి పోటీ నెలకొంది. మధు యాష్కి గౌడ్, పొన్నం ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సంపత్ కుమార్, జగ్గారెడ్డి సహా పలువురు నేతలు రేసులో ఉన్నారు. మరి వీరిలో ఎవరికి అప్పగిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. కేవలం ఇవే కాదు, నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకొచ్చింది. మొత్తం 54 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల లిస్టు ఇప్పటికే సిద్దమైనట్లు తెలుస్తోంది. నిజానికి లోక్సభ ఎన్నికలకు ముందే 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. కానీ వీటి విషయంలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు ఇదే విషయాన్ని సీఎం దృష్టికి సైతం తీసుకువెళ్లారు. దీంతో వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మొత్తం 54 కార్పొరేషన్లకు ఎవరిని నియమించాలన్న జాబితా తయారు చేసి వాటికి హైకమాండ్ ఆమోదం తీసుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే కార్పొరేషన్ చైర్మన్ల భర్తీలో మంత్రివర్గంలో చోటు దక్కని వారికి, ఇతర పదవులు లేని వారికి, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అతి త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల పన్నారం జరగనుందని మాత్రం చెప్పవచ్చు. దీంతో నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు.